హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నేను 1 మంత్ బ్యాక్ ఒక వీడియో అయితే రిలీజ్ చేశాను. కార్తీక మాసంలో బరువు తగ్గడం చాలా ఈజీ అని. కార్తీక మాసంలో మనం చాలా ఉపవాసాలు చేస్తాము. దాంతో డైట్ కూడా స్ట్రిక్ట్‌గా ఫాలో అయితే మనం ఒక 3-5 కేజెస్ తగ్గగలము అని చెప్పాను కదండీ! నేను కార్తీక మాసంలో వెయిట్ చూసుకునేటప్పుడు 68.800 గ్రామ్స్ ఉన్నాను. మళ్ళీ 1 మంత్ అయిన తర్వాత మీకు ఎంత వెయిట్ లాస్ అయ్యానో చెప్తాను అని చెప్పాను కదా! నేను కార్తీక మాసంలో అరౌండ్ 68.800 అయితే ఉన్నానండి. కార్తీక మాసం కంప్లీట్ అయ్యేసరికి నేనైతే 67 కేజెస్‌కొచ్చాను. అరౌండ్ 1 కేజీ అండ్ 800 గ్రామ్స్ అయితే తగ్గానండి. మామూలుగా అయితే ఒక 3 కేజెస్ వరకు లాస్ట్ ఇయర్ అయితే తగ్గాను. బట్ ఈ ఇయర్ అయితే 3 కేజెస్ వరకు తగ్గలేదండి. డ్యూ టు ఫంక్షన్స్ నాకు కొద్దిగా హ్మ్, హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల నాకైతే వెయిట్ అయితే నేను 3 కేజెస్ అయితే తగ్గలేదండి. 1.8 కేజెస్ అయితే తగ్గాను. ఏదైనా తగ్గడమే కదండీ! ఒక 1 కేజీ తగ్గాలంటే మనము హార్డ్‌గా ఒక 2 మంత్స్ కష్టపడితే గానీ మనం 1 కేజీ అయితే తగ్గమండి. నెక్స్ట్ 2025 వచ్చేలోపు నేను ఇంకొక 2 కేజెస్ అయితే తగ్గాలనుకుంటున్నాను. దానికైతే నేనైతే ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేయాలనుకుంటున్నానండి. ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ నేను ఆల్రెడీ చేశానండి. ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్‌కి నేను మొన్న చెప్పిన కార్తీక మాసంలో డైట్‌కి తేడా కొద్దిగేనండి. మరీ ఎక్కువేమీ ఉండదు. ఏంటంటే ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్‌లో అయితే మనము ఓన్లీ 16 అవర్స్ ఫాస్టింగ్ ఉంటామండి. 8 అవర్స్ ఓన్లీ ఈటింగ్ విండో ఉంటుందండి. బట్ కార్తీక మాసం డైట్‌లో మనం ఏం చేసామంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చాము. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌నయితే స్కిప్ చేస్తున్నామండి. బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేసి డైరెక్ట్‌గా లంచే తీసుకుంటాము. పూర్వం మన పెద్దవాళ్ళు కూడా రోజుకి ఒకసారే తినేవాళ్ళండి. అరౌండ్ మధ్యాహ్నం 12 గంటలకు అలా తినేసి రాత్రికేదో ఆహ్, తినేసి మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకే తినేవారు. అదేనండి ఇప్పుడు మనము ఫాలో అయ్యేది. కాపోతే ప్రెజెంట్ డేస్‌లో మనం ఏం చేస్తున్నామంటే టైం పాటించకుండా మనకి నచ్చిన టైంలో తింటున్నాము. అదేనండి ఈ వెయిట్ గెయిన్ అవ్వడానికి మెయిన్ కారణం మనము టైం ఫాలో అవ్వకుండా ఫుడ్ తినడమండి. మనం రెగ్యులర్‌గా టైంకి ఫాలో అవుతూ ఫుడ్ తింటే మన వెయిట్ అనేది మన కంట్రోల్‌లో ఉంటదండి. యాక్చువల్లీ ఈ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్‌లో నేను ఎలా చేశానంటే ఒకసారి మీకు చెప్తానండి. నేను అరౌండ్ ఒక 12 కల్లా ఆహ్, లైట్‌గా స్నాక్స్ తీసుకుంటానండి. అంటే నేను ఫుడ్డు 1:30 అలా తింటాను. కాబట్టి 12కి ఆకలేస్తదని కొద్దిగా స్నాక్స్ తీసుకుంటానండి. అదే స్నాక్స్‌లో ఏంటి తీసుకుంటానంటే ఫాస్టింగ్ బ్రేక్ చేసేటప్పుడు ఒక డ్రై ఫ్రూట్ లడ్డూ తీసుకుంటానండి. అది ఆల్రెడీ నేను డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేయడం అనేది నా వీడియోలో పెట్టాను. ఒకసారి ఎవరైనా కావాలనుకున్నోళ్ళు వీడియోలో చెక్‌ఔట్ చేయండి. వీటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి డ్రై ఫ్రూట్ లడ్డు. ఒక డ్రై ఫ్రూట్ లడ్డు తీసుకుంటానండి. దాంతో పాటు కావాలంటే ఏబీసీ జ్యూస్ తీసుకుంటాను. మరీ ఆకలేస్తేనే ఏబీసీ జ్యూస్ తీసుకుంటానండి. లేకపోతే జ్యూస్ ఏం తీసుకోను. ఒక డ్రై ఫ్రూట్ లడ్డు తీసుకొని కొద్దిగా వాటర్ అయితే తాగుతాను. అరౌండ్ 1:30 ఆ టైంకి నేనైతే మీల్స్ తీసుకుంటానండి. లంచ్‌లో నేను కార్తీక మాసం డైట్ లాగే కొద్దిగా రైస్ అండి. కర్రీస్ అవి ఎక్కువ తీసుకుంటాను. పప్పు, పెరుగు అన్నీ తీసుకుంటాను. ఆహ్, నైట్ ఏం తీసుకుంటానంటే డిన్నర్‌కి ఫ్రూట్సే తీసుకుంటానండి. అంటే మనము కార్తీక మాసం డైట్‌కి దీనికి అస్సలు తేడా ఏమీ లేదండి. ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్ ఒక్కటే స్కిప్ చేస్తాము. ఈ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్‌లో కూడా నేను అరౌండ్ 6:30 కల్లా నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తానండి. నైట్ డిన్నర్ కంప్లీట్ చేసి మళ్ళీ మార్నింగ్ 12:00 వరకు ఏమీ తీసుకోను. వాటరే తీసుకుంటాను. బట్ మార్నింగ్ అయితే తీసుకోవాలనుకుంటే కొద్దిగా ఎవరికైనా ఆకలి అనిపించినట్టుంటే కొద్దిగా లెమన్ వాటర్ తీసుకోవచ్చండి. బట్ దాంట్లో హనీ గానీ, సాల్ట్ గానీ, షుగర్ గానీ ఏమి యాడ్ చేయకూడదు. అలా తీసుకోవచ్చు. నెక్స్ట్ కొద్దిగా హాట్ వాటర్‌లో కొద్దిగా చితగ్గొట్టి వేసి కొద్దిగా జింజర్ వాటర్ అని, ఒకరోజు జింజర్ వాటర్ తీసుకుంటూ, ఒకరోజు జీలకర్రేసి మరగబెట్టి వాటర్, జీరా వాటర్ తీసుకుంటానండి. ఒకరోజైతే లెమన్ వాటర్. అలా వీక్లీ అలా రోజు మార్చి రోజు ఒక్కొక్కటి అలా తీసుకుంటానండి మార్నింగు. నెక్స్ట్ నుంచి అంతా ఫుల్ వాటరేనండి. ఇలా వాటర్ తాగుతూ ఇలా మధ్యాహ్నం ఒక్క పూటే భోంచేస్తూ
నైట్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటే మనం వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా అవుతామండి. వెయిట్ లాస్‌తో పాటు లాస్ట్ టైమ్ నేను చెప్పినట్టుగా ఎక్సర్‌సైజెస్ అండి. ఎక్సర్‌సైజెస్ రెగ్యులర్‌గా చేయాలండి. నేనైతే డైలీ జిమ్‌కెళ్ళి కొద్దిగా ఒక హాఫ్ ఎన్ అవర్ థ్రెడ్‌మిల్ చేస్తానండి. ఒక హాఫ్ ఎన్ అవర్ సైక్లింగ్ చేస్తానండి. మనకి ఎంత పనున్నా ఆ రోజు మాత్రం నేను జిమ్ అయితే స్కిప్ చేయను. డైలీ ఒక 1 అవర్ అయితే జిమ్‌లో నేను టైమ్ స్పెండ్ చేస్తానండి. మనము 50% ఫుడ్ మీద మనము మన వెయిట్ లాస్ అనేది ఆధారపడి ఉంటే 50% అనేది ఎక్సర్‌సైజెస్ మీద ఆధారపడి ఉంటదండి. మన డైట్ ఎంత కంట్రోల్ చేసినా మనం ఫిజికల్ ఎక్సర్‌సైజెస్ చేయలేనిదే మన బాడీ వెయిట్ లాస్ అవ్వదండి. నేను ఈ 2024 కంప్లీట్ అయ్యేసరికి ఇంకొక 2 కేజెస్ అయితే తగ్గాలనుకుంటున్నాను. చెప్పాను కదండీ! నేను ఆల్రెడీ 68.800 గ్రామ్స్ ఉన్నాను అని. దాన్నైతే 67కి ఇప్పుడొచ్చాను కదండీ! దాన్నైతే 65 చేయాలని ఈ నా కోరిక. అది ట్రై చేయాలనుకుంటున్నాను. ఈ ఉన్న ఈ 20 డేస్‌లో కూడాన. మనము ఈ 20 డేస్‌లో కొద్దిగా కష్టపడి కొద్దిగా వెయిట్ లాస్ తగ్గితే చాలా బావుంటదండి. మనము బ్రేక్‌ఫాస్ట్ అయితే స్కిప్ చేయమంటున్నాను కదండీ! ఈ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తే మనకు ఒక 2, 3 డేస్ మనకు కొద్దిగా నీరసంగా ఉంటదండి. నీరసంగా అనిపిస్తే చెప్పాను కదండీ! నీరసంగా అనిపిస్తే ఉత్తి లెమన్ వాటర్ అయినా తాగొచ్చు. ఇంకా బాగా నీరసంగా అనిపిస్తే కొబ్బరి నీళ్లు తీసుకోవచ్చండి. ఈ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్‌లో లెమన్ వాటర్ తీసుకోవచ్చు. మరీ నీరసంగా అనిపిస్తే ఫాస్టింగ్ విండోలో మనం కొబ్బరి నీళ్ళు కూడా తీసుకోవచ్చండి. కంప్లీట్‌గా 16 అవర్స్ అయితే ఫాస్టింగ్ ఉండాలండి. 8 అవర్స్ ఈటింగ్ విండో ఉండాలి. 8 అవర్స్ ఈటింగ్ విండోలోని మనము చెప్పిన ఒక మార్నింగ్ మీలు, మధ్యలో మిడ్ స్నాక్స్, నైట్ ఆహ్, ఆహ్, డిన్నర్ తప్ప మిగతావేవి ఎక్కువగా తినకూడదండి. అంటే ఈవెన్ స్నాక్స్ అవి తినకపోతే ఎలా అంటే, నేను నైట్ డిన్నర్‌లోనే ఫ్రూట్స్ తినేటప్పుడే కొద్దిగా స్నాక్స్ కూడా ఏమైనా ఇంక్లూడ్ చేసుకుంటానండి. మేమైతే రెగ్యులర్‌గా నువ్వు పప్పు ఉండ గానీ, డ్రై ఫ్రూట్ లడ్డు గానీ, కొబ్బరుండ గానీ, పల్లి ఉండ, కాజు ఆహ్, చెక్కీ గానీ అలా తీసుకుంటూ ఉంటాము. వాటితో పాటు మనం ఏమైనా జంతికలు, చెగోడీలు ఏమైనా తినాలనుకోండి అప్పుడే తింటానండి. మళ్ళీ మధ్య మధ్యలో తినను నేను. మనము ఏవైనా తినాలనుకున్నప్పుడు ఒక్కసారే తినాలండి. అప్పుడప్పుడు తినకూడదు. అప్పుడప్పుడు తింటూ ఉంటే మన డైజెషన్ సిస్టమ్ కూడా సరిగ్గా పనిచేయదండి. మన డైజెషన్ సిస్టమ్ కరెక్ట్‌గా పనిచేయాలంటే మన ఫుడ్ కూడా ఎంత బాగా తీసుకుంటామో దానికి సరిపడినట్టుగా వాటర్ కూడా తీసుకోవాలండి. వాటర్ రెగ్యులర్‌గా ఎక్కువగా క్వాంటిటీ తీసుకుంటే ఈ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్‌లో వెయిట్ లాస్ అనేది చాలా బాగా అవుతారు. వెయిట్ లాస్ అనేది ఈజీ అని చెప్పాను కదండీ లాస్ట్ టైము. కానీ మెయింటైన్ చేయడం చాలా కష్టం అని చెప్పాను కదా! ఈ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేస్తూ వెయిట్ లాస్ అయిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి ఏ ఏ ఫుడ్ తీసుకోవాలో కూడా నేను నా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్‌లో చెప్తాను మీకు. నాతో పాటు ఈ 20 డేస్ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ ఎవరెవరు ఆహ్, చేయాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేపియండి. మీ వెయిట్ కూడా ఎంతుందో ఇప్పుడు చెప్పండి. ప్రెజెంట్ వెయిట్ ఎంతుందో? దాన్ని బట్టి 20 డేస్ తర్వాత ఎంత తగ్గారనేది కూడా మనం చెక్ చేసుకుందాము. నేనైతే చెప్పాను కదండీ! ఇప్పుడైతే 67 కేజెస్ అయితే ఉన్నాను. ఈ 20 డేస్‌లో 2025 వచ్చేటప్పటికల్లా నేను ఒక 2 కేజెస్ తగ్గాలనుకుంటున్నాను. ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్‌లో మనమైతే వెయిట్ లాస్ అయితే చాలా తొందరగా అవుతామండి. ఆహ్, మనం ఆల్రెడీ ఒక ఆహ్, పూట భోజనాన్నయితే స్కిప్ చేసేస్తున్నాం కాబట్టి మనమైతే తొందరగానే తగ్గుతాము. చాలామందికి రావచ్చు, డౌట్ రావచ్చు మనకి ప్రోటీన్ ఎలా వస్తదండి అని. మనం తీసుకునే మధ్యాహ్నము భోజనంలోనే కొద్దిగా ప్రోటీన్ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలండి. వీక్లీ ఒక 3 టైమ్స్ ఆహ్, మనము ఎగ్, చికెను అలా ఉండేటట్లు చూసుకోవాలి. నెక్స్ట్ చికెను, ఎగ్ తినే రోజులు కాకపోయినట్లయితే మేమైతే వీక్లీ 3 టైమ్సే తింటానండి. చికెను, ఎగ్ తినలేని రోజులైతే కొద్దిగా మిల్క్ తీసుకోవాలండి. ఈవినింగ్ ఆహ్, 4:00 ఆ టైంలో ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోండి. అలా తీసుకుంటే మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ అది బాగా వస్తుంది. ఈ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్‌లో 16:8 విండో, 12 విండో అలా 4, 5 విండోలయితే ఉంటాయండి. 4, 5 వెరైటీస్ అయితే ఉంటాయి. మనమైతే మోస్ట్‌లీ అందరూ చేసుకునేది 16:8 అండి.
ఒక్కొక్కళ్ళైతే 23:1 అని చేస్తూ ఉంటారండి. అంటే 23 అవర్స్ ఫాస్టింగ్ ఉండి ఓన్లీ 1 అవరే తింటారండి. అది కూడా చాలామంది చేస్తారు. కొంతమందయితే కంప్లీట్‌గా 1 డే ఫాస్టింగ్ చేసి 1 డే తినడం అలా చేస్తూ ఉంటారు. కాకపోతే అన్నిట్లోని 16:8 అనేది చాలా బాగా రిజల్ట్స్ అయితే వస్తుందండి. నేను ట్రై చేశాను. నాకు వెయిట్ లాస్ అనేది బానే అనిపిచ్చింది. మనము కాపోతే ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్‌లో మనకు కావాల్సిందేంటంటే, మనం ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలండి. ప్రోటీన్ ఎక్కువ అంటే మనము వీక్లీ 3 డేస్ నాన్ వెజ్ అయితే తీసుకోవాలి. నాన్ వెజ్ తీసుకోలేని రోజు, ఆ రోజైతే మిల్క్ అయితే తీసుకోవాలండి. ఈవెన్ మిల్క్ గానీ, కర్డ్ గానీ డైలీ మన డైట్‌లో ఉండేటట్లు చూసుకోవాలండి. ఆహ్, నాన్ వెజ్ లేని రోజు. నాన్ వెజ్ ఉన్న రోజైతే ఎగ్ గానీ, చికెన్ గానీ మన మీల్‌లో ఉండేటట్లు చూసుకోవాలి. అలా అయితే మన బాడీకి సరిపోయినన్ని ప్రోటీన్ అయితే వస్తుందండి. పర్ కేజీకి మనకి 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి అంటారు. మనం అరౌండ్ 67 కేజెస్ ఉన్నామనుకోండి, మనకి డైలీ 67 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలండి. ఆ లెక్కగా మనము ప్రోటీన్ తీసుకోవాలి. బట్ అంత లెక్కగా మనం ప్రోటీన్ తీసుకోలేం కాబట్టి, మనం ప్రోటీన్ కొద్దిగా బాడీలో ఎక్కువగా ఉండే ఐటెమ్సే తీసుకోవాలి. అంటే కొద్దిగా పప్పు దినుసులు, ఆహ్, నెక్స్ట్ పన్నీరు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఐటెమ్స్ అంటే బటర్ మిల్క్, అలా ఎక్కువగా తీసుకోవాలండి. ప్రోటీన్ ఉండే ఐటెమ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈ 20 డేస్ చేసిన తర్వాత నేను వెయిట్ లాస్ అనేది ఎంత అయ్యానో కూడా నీకు తర్వాత వీడియోలో అయితే చూపిస్తానండి. మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.